ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇంగ్లీష్లో ఈ మాటను గమనిస్తే, సీక్ మీ దట్ యు మే లివ్, సీక్ మీ దట్ యు మే లివ్. సీకింగ్ అంటే ఏంటి? సీకింగ్ అంటే ఏంటి? వెతకడం. నన్ను వెతుకుడి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టడి మీకు తీయబడును. నన్ను వెతకండి, మీరు బ్రతుకుతారు. దేవుని వాక్యంలో ఈరోజు ఒక ప్రిన్సిపల్ మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ప్రిన్సిపల్ అంటే ఫార్ములా తెలుసు అనుకోండి. మనకి ఎన్ని గణాంకాలు మార్చినా మనం మ్యాథ్స్ చేయగలుగుతాం. 100 బదులు 200 ఇచ్చినా, 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా మీకు ఫార్ములా తెలిస్తే ఖచ్చితంగా చక్కగా ఆన్సర్ తీసుకురాగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ మార్గము ప్రతిసారి ప్రతి పరిస్థితిలో మనకు అప్లై అవుతుంది. సో వే ఆఫ్ గాడ్ ఏంటి అంటే, యాకోబుకు ఒక కల వచ్చింది కదా. యాకోబు బేతేల్ దగ్గర ఆయన పడుకొని ఉన్నప్పుడు యాకోబుకు ఒక కల వచ్చింది. సిస్టర్స్ నుంచి ఎవరైనా చెప్పండి, ఏంటి ఆ కళ? వాళ్ళు వచ్చారు, చాలా చక్కగా విన్నారు, కానీ వాళ్ళకి అసలు క్వశ్చన్స్ లేవు. దీని అర్థం ఏంటి అని అడిగింది ఎవరంట? ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి? 10వ వచనంలో శిష్యులు వచ్చారు. ఆయన శిష్యులు మాత్రమే అలా ప్రత్యేకింపబడతారు. దీని అర్థం ఏంటయ్యా? ఎందుకు ఇలా చెప్పావు? నువ్వెందుకు ఉపమానాల్లో మాట్లాడుతున్నావు? దీని అర్థం ఏంటి మాకు చెప్పు అని వాళ్ళు కంటిన్యూస్గా మనం గమనిస్తే ప్రతిసారి కూడా డిసైపుల్స్ వెంట్ టు హిమ్ ప్రైవేట్లీ అండ్ ఆస్క్డ్ హిమ్. వారు రహస్యంగా లేకపోతే ఏకాంతముగా వెళ్ళి ప్రభువుని అడిగారు అని రాస్తుంటారు. అప్పుడు ప్రభు ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాడు అనమాట. ఏంటి? 12వ వచనంలో, కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది తీసివేయబడును, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడును. కలిగిన వానికి ఇంకా ఇవ్వబడును, లేని వానికి ఆ కొంచెం ఏదైతే ఉంది కూడా తీసేయబడుతుంది. ఈ ఒక్క విషయంలో దేవుడు ఎలా కనిపిస్తాడు అంటే అన్యాయస్తుడిగా కనిపిస్తాడు. మనము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆల్ షుడ్ బి గివెన్ ప్రయారిటీ, ఆల్ షుడ్ బి గివెన్ జస్టిస్ అని మనం అనుకుంటాం. అందరికీ ఉండాలి కదా, ధనవంతుల నుంచి పేదవాళ్ళకి ఇవ్వాలి అని మనం ఆలోచిస్తాం. కానీ ఈ ఒక్క ప్రిన్సిపల్ ఏంటంటే, పరలోకపు రాజ్య ప్రిన్సిపల్లో కలిగిన వాడికి ఇంకా ఇస్తాడు ఆయన, లేని వాడికి ఆ ఉన్న కొంచెం కూడా పోయిద్ది అనమాట, కొంచెం కూడా జారిపోతుంది. ఇంగ్లీష్లో కంపౌండ్ ఎఫెక్ట్ అని అంటారు. కంపౌండ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మీరు కొంచెం యాడ్ చేస్తే అది చాలా అవుతుంది కొద్ది కాలం తర్వాత. చక్రవడ్డీ అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కంపౌండ్ ఎఫెక్ట్ గురించి 10th ఒకసారి ఒక ఎగ్జాంపుల్స్లో రాసి ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే, చెస్ ఒక అతను కనిపెడతాడు. చెస్ కనిపెట్టి ఫస్ట్లో రాజు దగ్గరికి వెళ్తాడు అతను. రాజు చాలా సంతోషపడతాడు. ఈ చదరంగం అంటారు కదా, చదరంగం నువ్వు కనిపెట్టావు, నీ ఏదైనా ఒక గిఫ్ట్ అడుగు, నేను ఇస్తానన్నాడంట. అంటే అతను రాజు కళ్ళ చూసి, అయ్యా నాకేం పెద్దగా వద్దు, ఈ చదరంగంలో 32 పెట్టెలేమో ఉంటాయి కదా. ఎన్ని పెట్టెలు ఉంటాయి? 32 గళ్ళు ఉంటాయి. ఫస్ట్ గడిలో 1 గోధుమ గింజ, 2వ గడిలో 2, 3వ గడిలో 4, 4వ గడిలో 8, తర్వాత 16, తర్వాత 32, అలా డబుల్ చేసుకుంటూ చివరి దాకా ఇవ్వండి చాలన్నాడంట. అది చాలా సింపుల్, సరేలే అన్నాడంట మహారాజు. చాలా ఎక్కువ. అయితే క్యాలిక్యులేషన్ చేస్తున్నారు వీళ్ళు. అయిపోయినాక వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే ఆ రాజ్యం అంతా కూడా 8 ఇంచులేమో గోధుమలు తీసుకొచ్చి పెడితే కానీ ఈయనకి ఇచ్చేసి సరిపోదట 32కి వచ్చేసరికి. దీన్ని కంపౌండ్ ఎఫెక్ట్ అంటారు. చూడడానికి అది చాలా తక్కువ ఉంటుంది. రోజు కొంచెమే కదా అనుకుంటాం.
అది ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. డబల్ అయ్యేసరికి ఆ 32వ రోజుకి వచ్చేసరికి 32వ పెట్టెకి ఎంత అవుతుందంటే ఆ రాజ్యం అంతా, ఆ దేశమంతా కూడా గోధుమలు సరిపోట్లేదు. ఇది సేమ్ థింగ్ రివర్స్ జరుగుతుంది క్రైస్తవులకి. ఇది యాడ్ అన్న అవుతుంది క్రైస్తవుడికి, లేకపోతే మైనస్ కన్నా మారుతుంది. దేవుని నువ్వు ఈరోజు వెతకలేదనుకో, రేపు ఇంకా కష్టం అవుతుంది దేవుని వెతకడం. ఎందుకంటే సాతాను ఊరుకోడు కదా. సాతాను ఇంకొంచెం వాడు ఎలా తలుపు వేసినప్పుడు ఒక కాలు లోపల పెడతాడు, వదిలేసామనుకోండి వాడు చిన్న కాలే లోపల పెడతాడు. మీరు అలా వదిలేస్తే ఇంకా మోకాలు పెడతాడు, చిన్నగా లోపలికి వస్తాడు. ఫైనల్గా మనం ఉండం లోపల, మనమే బయట ఉంటాం, అది లోపల ఉంటాడు వాడు. ఉంటుంది కూడా ఏదో ఒకటి సామెత ఉంటుంది కదా, దాన్ని తల దాచుకోమని ఆ టెంట్లోకి రానిస్తే అది పొద్దున్న లేచేసరికి ఒంటే ఉందంట, బయట వీడు ఉంటాడంట. ఒంటికి అది అలవాటు అంట. సాతాను కూడా అంతే. మనం కంపౌండ్ ఎఫెక్ట్లో సాతానికి ఛాన్స్ ఇస్తే, అంటే దేవుని వెతకడం ఆపేస్తే జారిపోవడం మొదలవుతుంది. ఎంతగా జారిపోతుంది అంటే ఉన్నది, మనకు ఉంది అనుకున్నది కూడా కోల్పోతాం అనమాట. నాకు ఇంత వాక్యం తెలుసు, ఇంత ప్రార్థన, ఇన్ని పాటలు వచ్చు, దేవునితో ఈ సహవాసం ఉంది అని ఏదైతే అనుకుంటామో అది కూడా దొంగిలించబడుతుంది. సో యాక్టివ్గా దేవుణ్ణి వెతకడం చేయకపోతే, ప్యాసివ్గా ఉంటే చాలు మనం దేవుని నుంచి జారిపోతాం. ఇదే ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ప్రతి చోట కూడా మీకు ఇది కనిపిస్తుంది. ఒక వాటర్ ఇవ్వండి అంటే, సో ఒక దెయ్యము ఒక వ్యక్తి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఖాళీగా ఉంది, కానీ ప్రభువుని తెచ్చిపెట్టుకోవాలి. నీరు లేని చోట, నీళ్ళు లేని చోట అది వెతికి తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడ ఇతను ఏం చేశాడు, యాక్టివ్గా ప్రభువుని లోపలికి ఇన్వైట్ చేయలేదు. లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ వచనంలో అదొక అంశం, తర్వాత ధ్యానించవలసిన అంశం. ఏమవుతుంది, అది వెళ్ళి దానికంటే చెడ్డదైన 7 దెయ్యాలని తెచ్చి ఇంక ఈసారి పర్మనెంట్గా సెటిల్ అవుతుంది. వెతకనప్పుడు జారిపోవడం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు యాక్టివ్గా ప్రభువుతో నడవనప్పుడు, ఆయన నుంచి ఫెలోషిప్ ఎప్పుడో జారిపోయి ఉంటావు, నీకు తెలియని కూడా తెలియదు. నువ్వు ఉన్న స్టేట్లోంచి ఆ మెట్టు నుంచి ఎప్పుడో కిందకి జారిపోయి ఉంటావు. అందుకే దేవదూతలు పైకన్నా ఎక్కుతున్నారు, పైనుంచి కిందకన్నా జారిపోతున్నారు. ఎక్కడ ఒక ప్లేస్లో నాకు ఇది పర్మనెంట్ ప్లేస్ అని ఇక్కడ సెటిల్ అయిపోయానని చెప్పడానికి లేదు. ఇది ఒక అంశం. ఆ తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదవండి. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అదేంటి? సేమ్ ప్రిన్సిపల్. మళ్ళీ నా పక్షాన లేడనుకో, నా పక్షాన లేవు కాబట్టి మామూలుడివి అనడానికి లేదు, విరోధి అయిపోతున్నాడు. నువ్వు ఉంటే దేవుని పక్షానని ఉంటావు, లేకపోతే దేవునికి విరోధన్న అవుతావు. ఈ 12 మంది శిష్యులు నడుస్తూ ఉన్నప్పుడు 11 మంది ప్రభు పక్షాన ఉన్నారు, ఒక్కడు ప్రభు పక్షాన లేడు. స్లోగా ఏమైపోయాడు, తను అప్పగించేంత విరోధి అయిపోయాడు. ప్రభు పక్షాన్ని నువ్వు లేకపోతే ప్రభువుకు నువ్వు విరోధిగా మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు, స్లోగా మారిపోతావు, నీకు తెలియకుండానే మారిపోయి ఉంటావు. తర్వాత నాతో పాటు కాబట్టి నేను మీతో చెప్పుచున్నాను, నా పక్షం కానివాడు నాకు విరోధి. తర్వాత కాబట్టి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ఎవరు గుర్తొస్తారు ఈ మాట వింటే బైబిల్లో? ప్రభువుతో కలిసి మనము సమకూర్చడం అంటే తప్పిపోయిన వాళ్ళని వెతికి తీసుకురావడం దేవుని సంఘానికి. అంటే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయట్లేదు అనుకోండి సంఘానికి, మనం మాత్రమే అటెండ్ అవుతున్నాం ఒక చర్చ్కి, ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు అనుకోండి, మనం యాక్చువల్లీ వచ్చే వాళ్ళని కూడా చెదరగొట్టగలుగుతాం అన్నమాట. మన వల్ల ఇంకెళ్ళిపోతారు కూడా సంఘం నుంచి, ప్రభు నుంచి. నువ్వు యాక్టివ్గా ప్రభు సన్నిధికి ఎవరినైనా తీసుకురాకపోతే, స్వార్థ చేయకపోతే, నీ ద్వారా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోతారు. తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడిని గమనించాడు. ఎందుకు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తప్పిపోయిన కుమారుడిని ముద్దు పెట్టుకున్నాడు? ఒకవేళ పెద్ద కొడుకు చూశాడు అనుకోండి, తండ్రి కంటే ముందు కింద వెళ్ళి అసలు అరే నీకు బుద్ధి ఉందా, నాన్న పేరు చెడగొట్టావు, నువ్వు దరిద్రమైన పనులు చేసి నువ్వు మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని వస్తున్నావు, పో అటు నుంచి అని అక్కడి నుంచి చెదరగొట్టేస్తాడు.
సమకూర్చే హార్ట్ పెద్ద కొడుకు లేదు కాబట్టి చెదరగొట్టేస్తున్నాడు. సో సమకూర్చుతావా చెదరగొడతావా మన చాయిస్. నువ్వు వెతుకుతున్నావా లేకపోతే ఆయన నుంచి తప్పిపోతా ఉన్నావా? అందుకనే గాస్పెల్ చేయడం అంత ఇంపార్టెంట్. సమాధానము సువార్త అనేటువంటి జోడు, సిద్ధ మనసు అనేటువంటి జోడు ఎప్పుడు వేసుకొని ఎందుకు ఉండాలంటే అది మనకి యుద్ధంలో పనికొస్తుంది. అదొక వెపన్ లాగా పనికొస్తుంది అనమాట. నువ్వు కాన్స్టెంట్గా గాస్పెల్ చెయ్యాలి అనేది మనసులో నీకు ఉండాలి. నువ్వు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒక కొత్త వ్యక్తిని చూసి కొన్ని నిమిషాలే కలుస్తావేమో. బీ ప్రిపేర్డ్, ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. అండ్ రీసెంట్ టైంలో ఎన్ని బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ జరిగాయో. బ్రదర్ డేవిడ్, నేను, జాన్, ఇష్మాయిల్ ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి, తర్వాత మేము వెళ్తున్నప్పుడు, ఇంకొక చోట ప్రయాణం చేస్తున్నప్పుడు మేము జస్ట్ ప్రిపేర్డ్గా ఉన్నాం అంతే. ట్రాక్స్ పెట్టుకొని, లేకపోతే అవుట్ ఆఫ్ ద వే ఇవ్వడానికి కాదు, రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అపాయింట్మెంట్స్ ఎలా అయినాయి అంటే దేవుడే వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. సో నువ్వు సమకూర్చట్లేదు అంటే నువ్వు చెదరగొట్టడం స్టార్ట్ అయిపోతుంది నీ లైఫ్లో. నువ్వు చెదరగొడుతున్నావు అని అర్థం. సో నాతో పాటు సమకూర్చిన వాడు ఏం చేస్తాడంట? చెదరగొట్టేస్తాడు. మనం చాయిస్, ఏ మ్యాచ్ ఏలో ఉంటామా లేకపోతే బిలో ఉంటామా. బుద్ధిగల కన్యక లేకపోతే మామూలు కన్యక కాదు. చాయిస్ లేదు మధ్యలో. ఇంకా అరే ఈ మామూలుదిలే అనడానికి లేదు. న్యూట్రల్ పొజిషన్ లేదు క్రైస్తవులకి. యు ఈదర్ బి అ వైజ్ వర్జన్ ఆర్ అ ఫూలిష్ వర్జన్. తర్వాత మత్తయి సువార్త 8 లూకాసు వార్త 19వ అధ్యాయం ఒక మంచి వ్యక్తి అందరికీ ఒక్కొక్క మీనా ఇచ్చుకుంటూ, మొదటి వ్యక్తికి 5 మీనాలు, రెండో వ్యక్తికి 3, తర్వాత 2, ఒకటే మీనా ఇచ్చి దూరదేశానికి వెళ్ళాడు. ఇది మనకి ఉపమాన జ్ఞాపకం ఉందా అందరికీ? తలాంతు, ఒక్కొక్క తలాంత్ ఇచ్చి వెళ్ళాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 12 నుంచి చూస్తే. అయితే ఒకడేమంటున్నాడు, నువ్వు చాలా కఠినుడివి కాబట్టి నేను ఆ తలాంత తీసుకెళ్ళి నీకు భయపడి దాచిపెట్టాను, నేను దీంతో పని చేయలేదు అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మిగతా వాళ్ళు ఒకతను ఏం చేస్తున్నాడు, తిరిగి వచ్చి 17వ వచనమా 16వ వచనం చదువుతామండి. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన నేను 10 మీనాలు లభించనని చెప్పగా. ఒక్క మీనానే ఈయనకు కూడా దొరికింది. ఇది ఈ ఉపమానం. ఒక మీనా దొరికింది. 10 మీనాలు చేయడానికి ఏం చేయాలి ఆయన? 10 రెట్లు చేయడానికి ఆయన ఏం చేస్తుంటాడు? ప్యాసివ్గా లేకపోతే ఉదాసీనంగా కూర్చుంటే అయ్యేది అది? సమకూర్చాడు. పర్ఫెక్ట్, సమకూర్చాడు. లేకపోతే యాక్టివ్గా ఎప్పుడు దేవుని వెతకడం వల్ల ఒకటేమవుతుంది? 10 అయింది. ఇంకొక అతని దగ్గర 1 5 అయింది, 1 3 అయింది. కానీ ఒక్కడేం చేశాడు? తను అనుకున్నాడు, దీన్ని పోగొట్టుకోకూడదు, దీన్ని ఎలాగైనా నేను యాక్టివ్గా ఏం చేయను, అలానే ఉంచుకుంటా ఉండిద్దిలే అనేసి దాన్ని పూడ్చిపెట్టాడు. ప్రభు వచ్చి అడిగితే ఏమంటున్నాడు? 21వ వచనంలో, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడువును, విత్తని దానిని కోయివాడువును అయిన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితినని చెప్పాను. వెంటనే నీవు యు వికెడ్ అండ్ లేజీ స్లేవ్, నీ దగ్గర నేను అలాంటి వాడినా, నీ మాట చొప్పునే నేను నిన్ను తీర్పు తీరుస్తున్నా అని. ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, గమనించండి. ప్రభు ఏమంటున్నాడు 24వ వచనంలో, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని 3 కూడా చదవండి. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడను ఆయన కఠినుడు అని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుడి వద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుంటున్నా. ఇందాక రాంబాబు గారు అన్నారు, ఏమన్నారు? చక్రవడ్డీ, కంపౌండ్ ఇంట్రెస్ట్ పెరిగిద్ది కదా, అది పెరిగేది కదా. అది రికార్డ్ అవుతుంది కదా, పెరిగేది కదా. కానీ నువ్వు
నాకెందుకు మళ్ళీ తిరిగి అది పెరగకుండా నువ్వు ఎందుకు చేసావు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు ప్రభు? వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గర పిలిచిన వాడు. చూసారా? అన్యాయంలాగా అనిపిస్తుంది మనకి. అదేంటి, వాడి దగ్గర ఆల్రెడీ మనలాగే అందరికీ ప్రశ్న వస్తుంది. తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిది. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయ. క్రైస్తవ్యం ఇలా అవుతుంది. లాస్ట్ డేస్ లో ఉజ్జీవం బాగా కొంతమంది జీవితంలో పెరిగిపోతుంది, వేరైపోతారు. గోధుమలు గురుగులు, గొర్రెలు మేకలు, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు, సపరేషన్ ఎలా జరుగుతుందో ఇలాగా కలిగిన వానికి దేవుడు ఇంకా ఇస్తాడు, లేని వానికి ఉన్నది కూడా పోతుంది. అటువంటి రోజుల్లోకి వస్తున్నాం మనం. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం చదవండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి నుండి సద్విషయములను బయటికి తెచ్చును, అయితే దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండి దానిని బట్టి ఒక నోరు మాటలాడును. ఇక్కడ ఇద్దరు మనుషులు, సజ్జనుడు దుర్జనుడు. సజ్జనుడు మామూలోడు కాదు, సజ్జనుడన్నా అవుతాడు, లేకపోతే ఏమవుతాడు? దుర్జనుడన్నా అవుతాడు. చాయిస్ లేదు, న్యూట్రల్ లేదు. సజ్జనుడు ఏంటంటే తనకు ఉన్నది మంచి సద్విషయం, ధన నిధి, మంచి ధన నిధి, గుడ్ ట్రెజర్. చెడ్డవాడికి కూడా ట్రెజర్ ఉంది. ఏంటది? చెడ్డ ధననిధి. ఇప్పుడు చూడండి, మనం తవ్వలేదనుకోండి, హృదయం ఎలాగంటే మనం ఎదురుగా చూస్తే అక్కడ పిచ్చి మొక్కలు చాలా పెరుగున్నాయి. అవి ఎంత బలంగా పెరుగుతాయో అవి వాటిని ఎవరన్నా నీళ్లు పోసి పెంచారా? వాటిని అసలు ఎవరైనా కంచేసారా? వాటికి నీళ్లు పెట్టారా? ఎరువేశారా? ఎండబడని ప్రదేశంలో కూడా అదంతా ఎంతగా పెరిగింది. ముళ్ళ మొక్కలు, పిచ్చి మొక్కలు. అదే ఒక బీరకాయ, సొరకాయ, పొట్లకాయ పెంచాలనుకోండి, ఎట్లా పెరుగుతుంది? దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడాలి. అది విత్తనం వేసి దాన్ని ఎటుందో చూసి, ఎరువేసి, నీళ్లు పోసి, వెయిట్ చేసి, కంచె వేసి, అది చాలా డెలికేట్గా స్టార్ట్ అవుతుంది. అది స్ట్రాంగ్ అయ్యే వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దుర్జనుడు ఏంటంటే, సజ్జనుడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నింపుకుంటూ ఉంటే ఈ ధననిధి పెరుగుతుంది. దాన్ని నింపడం ఆపేస్తే చాలు, ఏం పెరుగుతుంది? చెడ్డ ధననిధి పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఫోన్లో ఉంచి కానీ, మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, సొసైటీలోంచి కానీ మొత్తం వచ్చి ట్రెజర్గా పెరుగుతూ ఉంటుంది హృదయంలో. మీ హృదయంలో మంచి ధననిధి కనుక మీరు ప్రయత్నించి పెంచకపోతే ఆటోమేటిక్గా చెడ్డ ధననిధి పెరుగుతూ ఉంటుంది. అది నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి చేయక్కర్లేదు. ఇది అర్థం చేసుకోండి. కాన్షియస్గా మనం దేవుని వాక్యం, అందుకనే అఫర్మేషన్స్ ఈరోజు పొద్దున అన్నారు, ఇందాక రాంబాబు గారు, నిన్న పొద్దున మనం చేసాం. మనం నోటితో ఒప్పుకోలు పొద్దున ఎందుకు చేస్తున్నామంటే, లేచిన ఫస్ట్ థింగ్ మనం ఒప్పుకుంటున్నప్పుడు హృదయంలో నింపుతున్నాం ఆ వాక్యాన్ని. ఆ వాక్యం ఎంటర్ అవుతున్నప్పుడు మనము మంచి ధననిధి పెంచుతున్నాము, చెడ్డ ధననిధికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు మంచి ధననిధి ఆపేసేయండి, మీరు బైబిల్ చదవడం ఆపేసేయండి చాలు. తొందరగా మీరు వరి అవ్వడం స్టార్ట్ అవుతుంది, భయపడడం స్టార్ట్ అవుతుంది, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, గొడవలు పడడం స్టార్ట్ చేస్తాం, తొందరగా షార్ట్ టెంపర్, లూజ్ కంట్రోల్, అన్ని మెస్లో ఎంటర్ అయిపోయి ఉంటాం. ఎందుకంటే నింపుకుంటూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. పిచ్చి మొక్కలు పెరిగినట్టుగా పెరుగుతాయి అవి. క్షమించండి, 1 తెస్సా 5:18 అండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తం. ఎల్లప్పుడూ ప్రతి విషయం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆలోచించండి. మనం ఆలోచిస్తున్న ప్రిన్సిపల్ ప్రకారము, దేవుని యొక్క ప్రిన్సిపల్ ప్రకారం ఎందుకు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలి? మనల్ని దిగజారిపోకుండా మనం ఎదిగే స్థితిలో ఉంచినందుకు. కరెక్ట్.
ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే కృతజ్ఞత కరెక్ట్ ఆపోజిట్ ఏంటి? కృతజ్ఞత. ఘనత. తెలుగులో భలే ఉంటుంది, ఒక్కటే చిన్నది మారిద్ది. కృతజ్ఞత, కృతజ్ఞత. కొన్నిసార్లు పొడుతున్నారో తిడుతున్నారో తెలియదు, కృతజ్ఞులు అంటారు తెలివిగా. కృతజ్ఞత చెప్పకపోతే సనగడం మొదలైపోతుంది. మన జీవితాల్లో కృతజ్ఞత కాన్షియస్గా దేవుని కృతజ్ఞత కలిగి లేకపోతే, పరిస్థితులను బట్టి, మనుషుల్ని బట్టి కృతజ్ఞత లేకపోతే వెరీ న్యాచురల్లీ మనము కంప్లైంట్ చేస్తాం. సేమ్ వ్యక్తుల గురించి, ఫైనల్గా దేవుని గురించి కూడా. ఈవెన్ మీరు ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ చదివినా కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే వాళ్ళకి లేవగానే ఫస్ట్ అంట వాళ్ళు టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ కామన్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళకు ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై వైఫ్ ఆర్ సన్ ఆర్ బ్రదర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద హౌస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద కంపెనీ, ఫర్ ద జాబ్. ఏ ఏ విషయాల గురించి నేను దేవునికి థ్యాంక్స్ చెప్పగలను ఒక రికార్డు ఉంటుందంట వాళ్ళది. ఫస్ట్ వాళ్ళు ఆ విషయాలతో హృదయం నింపుకుంటారట. ఆ తర్వాత డే స్టార్ట్ చేస్తారట. నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది. అంటే జనరల్గా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అన్నీ టాప్ క్రిస్టియన్ ఆథర్స్ నుంచి వచ్చాయి. వాళ్ళు ఖచ్చితంగా బిబ్లికల్ రూట్స్ నుంచే వచ్చారు. వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు చాలామంది తీసుకొని రాసినారు. అయితే రెగ్యులర్గా వాళ్ళు అనే విషయం ఏంటంటే ఉదయం లేవగానే మొదటిగా ఏ విషయాల గురించి నువ్వు కృతజ్ఞత చెప్పగలవో కొన్ని అంశాలు జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ గివ్ థ్యాంక్స్, స్టార్ట్ యువర్ డే విత్ థ్యాంక్స్ గివింగ్. అది ఎక్సర్సైజ్ చేద్దామా ఈరోజు మనం? 2 విషయాలు నిన్న 21 డేస్కి రిజల్ట్గా 2 విషయాలు, ఎందుకంటే నేను కూడా చేస్తున్నా కాబట్టి మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అఫర్మేషన్స్ చేద్దాం. ఉదయం లేవగానే ఫస్ట్ ఈ 10 వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు చదవడానికి ప్రయత్నిద్దాం, ఒప్పుకోలు చేయడానికి. రెండోది కృతజ్ఞత. ఏదైనా ఒక 5 అంశాలు 10 అంశాల గురించో కృతజ్ఞత చెప్తాం. ఈ కిరణ్ నవంబర్కి ఇస్తాడు, తర్వాత రాంబాబు గారు లేచి వాయిస్తారు మమ్మల్ని అనుకుంటున్నారు మీరు. ఆయన అంత గట్టిగా చెప్పడం చాలా ఇంపార్టెంట్ కదా, గుర్తుపెట్టుకుంటారు మనందరం కూడా. సో ఈ విషయం ఖచ్చితంగా మనం చేద్దాం. ఈ 2 విషయాలతో ఎన్ని విషయాలు మన జీవితాల్లో మారుతాయో చూద్దాం. మనం అంత ఈజీగా సనగం, అంత ఈజీగా కృతజ్ఞత కోల్పోయి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ మంచి సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు, మాకు ఇచ్చిన ఎక్విప్మెంట్ని బట్టి స్తోత్రాలు, ఇంత మంచి ప్లేస్ని బట్టి స్తోత్రాలు. ఎందుకంటే సిటీలో ఇలాంటి ప్లేస్ దొరకదు, ఇంత ప్రొవిజన్ లేదు కదా, ఎన్నో రెస్ట్రిక్షన్స్. మనం ఎలా పాడినా కానీ ఎవరు మనల్ని అభ్యంతరపరచరు. సో థ్యాంక్ఫుల్ ఫర్, రిమెంబర్ కొన్ని విషయాలు, 3, 5 విషయాలు పొద్దున్నే ఫస్ట్ దేవుని కృతజ్ఞతతో స్టార్ట్ చేసి ఈ అఫర్మేషన్స్తో మనం డే స్టార్ట్ చేద్దాం, అది ఏ సమయానికైనా కానీ. సో ప్రభు ఎందుకు ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞత చెప్పాలి అని అంటున్నాడంటే, మీరు కృతజ్ఞత చెప్పకపోతే కంప్లైంట్ చేయడం మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. కంప్లైంట్ చెప్తే చాలు అన్ని ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రాబ్స్ 18, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మనకి ఈ విషయం ఇది అండర్లైన్ కానీ హైలైట్ కానీ లేకపోతే 20-21 వచనాలు హైలైట్ చేసుకుందాం మన బైబిల్స్లో. ఒకడి నోటి మాటల వల్ల వాడి కడుపు నిండుతుందంట, వాడికి ఆదాయం వస్తుందంట, వాడి జీవితం కొనసాగుతుంది. అందుకనే 2025 years బ్యాక్ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆయన ఫస్ట్ నాలుకను ముట్టాడు. ఈ నాలుక ద్వారా మన జీవితం అంతా డిసైడ్ అవుతుంది. ఏం పలకగలుగుతుంది ఈ నాలుక? జీవనము లేకపోతే మరణము. నువ్వు పలికితే లైఫ్ అన్నా పలుకుతావు, లేకపోతే చావన్నా పలుకుతావు. నువ్వు మాట్లాడినప్పుడు మనుషులు బతకనన్నా బతుకుతారు, ఎవరు చనిపోనన్నా చనిపోతారు. మధ్యస్థం ఏం లేదు. అందుకనే ప్రభు, ఐ హ్యావ్ ప్లేస్డ్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్, బట్ ఐ కమాండ్ యూ చూస్ లైఫ్. జీవాన్ని నువ్వు ఎన్నుకో అంటున్నాడు.
యెహోషువతో, మోజెస్తో. అబ్రహాంతో కూడా చూడండి, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, శపించే వారిని నేను శపిస్తాను. మనము స్పిరిచువల్గా గ్రో అన్న అవుతాం, లేకపోతే స్పిరిచువల్గా జారిపోవడం అన్నా జారిపోతాం. లైఫ్ ఆర్ డెత్. ఇంకొక విషయం చూద్దాం. 1 యోహాను 2:9-10 వచనాలు. 1 యోహాను 2:9-10 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తర్వాత 11 కూడా చదువుతాం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేశాను కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. జాగ్రత్తగా గమనించండి. 10-11 వచనాలు. 10వ వచనం ఏం చెప్తుంది? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతనిలో అభ్యంతర కారణం ఏదీ లేదు. అసలు పడిపోడంట, స్టంబుల్ అవ్వడు. వెలుగులో ఉన్నవాడు తట్టుకొని పడతాడని నడిచేటప్పుడు. మధ్యాహ్నం పూట నడుస్తూ తట్టుకొని పడతారు ఎవరన్నా? కానీ చీకటి ఉందనుకోండి, ఆ వైర్ని చూసి పాం అంటారు మీరు అందరు కదా, అనుమానం, తట్టుకొని పడతారు. రెండే విషయాలు ఉన్నాయి. 10వ వచనంలో ఏముంది? నువ్వు ప్రేమించినన్నా ప్రేమిస్తావు, నువ్వు ప్రేమించడం ఆపేస్తే ఏం చేస్తావు? ఆటోమేటిక్గా ద్వేషించడం స్టార్ట్ అయిపోతుంది. నేను మిడిల్గా ఉన్నాను, ఆ బ్రదర్ని ప్రేమించట్లేదు, ద్వేషించట్లేదు అంటే తప్పు. బైబిల్ ఒప్పుకోట్లా. యు ఈదర్ డూ వన్ ఆఫ్ దీస్. నువ్వు ప్రేమన్నా ప్రేమిస్తావు, నీ ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది, లేకపోతే నీ ప్రేమ రోజు రోజుకి తగ్గి ద్వేషంగా మారిపోతుంది. సో ఇప్పుడు గాడ్ సేస్, చివరిగా ఒక్క వచనం చదివి మనం ముగించుకుందాం. మనం తర్వాత ప్రార్థనలకు వెళ్తున్నాం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10-11 వచనాలు. 10-11-12 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-11. ఇవి వన్ ఆఫ్ ద లాస్ట్ వర్డ్స్ బైబిల్లో ప్రభు సంఘంతో మాట్లాడుతున్న మాటలు. 10-11-12 వచనాలు చదవండి. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయని ఎక్కువ చేస్తాడు చేసుకొని. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడు అవుతుంటాడు. అయితే నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే. ఇది మన హోప్. ఇప్పుడు మనము జాగ్రత్త కలిగి యాక్టివ్గా ప్రభువును వెతికితే మన నీతి ఇంకా పెరిగిపోతుంది, రివైవల్ వస్తుంది సంఘానికి. తర్వాత పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము దేవుడు అన్నాడు. నేను ఒక జీతాన్ని సిద్ధపరచుకొని వస్తున్నాను. నవ్ యూ మేక్ అ చాయిస్. నువ్వు ఇటు సైడ్ ఉంటావా, ప్రభువుని యాక్టివ్గా వెతికి ప్రభువుని నువ్వు జీవిస్తావా, లేకపోతే ఆయన వెతకడం ఆపేసి నువ్వు మరణానికి వెళ్ళిపోతావా? నా చాయిస్ ఇస్ యువర్స్. సో దేవుడు సిద్ధపరిచిన ఆ జీతం, పోయిన వారం కూడా మనము ఏం అంశంతో ఎండ్ అవుతున్నాము? రివార్డ్ అనే పదాన్ని మనము, మీ జ్ఞాపకం ఉంటే రివార్డ్ అనే పదంతో మనం ఎండ్ అవుతా ఉన్నాం. కానీ మనము ప్రభువుని కాన్షియస్గా యాక్టివ్గా వెతికి మనం జీవించాలని దేవుడు ఈరోజు ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కలిగిన వానికి ఇంకనూ ఇవ్వబడను, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడనని నాయన మీ వాక్యం చెప్తుండగా, ఇదిగో ప్రభా, మేము మాలో ఎవరమైనా నాయన తండ్రి, అయ్యో ప్రభా నాయన, అనాలోచనగా ప్రభా, నిర్లక్ష్యంతో మిమ్మల్ని వెతకక నాయన తండ్రి, మేము తప్పిపోతామేమో, జారిపోతామేమో, మీ మీద సనుగుతామేమో, సహోదరులను ద్వేషిస్తామేమో, మా నోటితో నాయన మరణాన్ని పలుకుతామేమో ప్రభా. అయ్యో మేము నాయన సమకూర్చక నాయన చెదరగొడతామేమో. ఇదిగో ప్రభా, మా చేతిలోంచి తీసివేసి కలిగిన వారికి మీరు ఇస్తారేమో అని భయం కలిగిన ఆయన జాగ్రత్తతో, భయంతో, వణుకుతో మా రక్షణను కొనసాగించుకునే కృప మా అందరికీ మీరు దయచేయండి. ఒక గొప్ప ఉజ్జీవంతో సంఘమును మీరు నింపండి ప్రభా. ఈ
డే ఆఫ్ పెంటెకోస్ట్ నాయన ప్రత్యేకంగా మీరు మా అందరినీ దర్శించమని, రానున్న సమయం అంతా మీ ఆధీనంలోకి తీసుకోమని, మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.